భూతం గురించిన విచిత్ర సంఘటన ఒకటి. ఒకరోజు అర్ధరాత్రి తోతాపురి ధునిని మరింత ప్రజ్వలం చేసి ధ్యానానికి కూర్చోబోతున్నాడు. పంచవటి చాలా నిర్మానుష్యమైన ప్రదేశం. అర్ధరాత్రి కూర్చున్నాడు. చుట్టూ నిశ్శబ్దం. కీచురాళ్ల రొద ఆలయ గోపుర రంధ్రాల్లో వసించే గుడ్ల గోబల అరుపులు తప్ప మరే శబ్దము చెవులను సోకడం లేదు. హఠాత్తుగా పంచవటి చెట్ల కొమ్మలు అల్లాలాడాయి. పొడవైన ఒక మానవాకృతి చెట్ల మీద నుండి నేల మీదకి దిగింది. తదేక దృష్టితో తోతాపురిని పరికిస్తూ నెమ్మదిగా అడుగులు వేస్తూ ధుని వద్దకు వచ్చి అక్కడ కూర్చుంది. తన మాదిరే దిగంబరంగా ఉన్న ఆ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి, "నువ్వెవరు?" అని తోతాపురి అడిగాడు. అందుకు ఆ భూతం, "నేనొక భైరవుణ్ణి. ఈ పవిత్ర ప్రదేశాన్ని పరిరక్షించడానికి నేను ఆ చెట్టు మీద నివసిస్తున్నాను" అని జవాబు చెప్పింది ఆ భూతం. అప్పుడు తోతాపురి ఏమాత్రం భయపడలేదు. "మంచిది, నువ్వు నేను ఒక్కరమే అన్నమాట. నువ్వు బ్రహ్మం, నేను బ్రహ్మమే. నేను బ్రహ్మం యొక్క అభివ్యక్తీకరణని. రా, కూర్చొని ఇద్దరం ధ్యానిద్దాం" అని అన్నాడు. అప్పుడు ఆ భూతం పకపక నవ్వి గాలిలో అదృశ్యమైపోయింది. ఈ సంఘటన తోతాపురి ఏమాత్రం చలించలేదు. తన మనస్సును ధ్యానంలో లగ్నం చేశాడు. మరునాటి ఉదయం ఈ సంఘటనను తోతాపురి తన ప్రియ శిష్యుడైన రామకృష్ణ పరమహంసకు వివరించాడు. దానికి జవాబుగా రామకృష్ణ పరమహంస తన గురువుగారితో, "అవును, అది నిజం. అతడు అక్కడే నివసిస్తున్నాడు. చెట్టు మీద ఉంటాడు. చాలాసార్లు అతన్ని నేను చూశాను. భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అతడు నన్ను కొన్ని సందర్భాల్లో హెచ్చరించాడు. నాకు భవిష్యత్తు చెప్తుంటాడు. ఒక సందర్భంలో ఈ పంచవటిని బ్రిటిష్ వారు ఆక్రమించేస్తారని, దీనికి కోర్టులో కేసు అవుతుందని, దాని గురించి నువ్వేమీ భయపడక్కర్లేదు. ఈ పంచవటిని, ఈ ప్రదేశాన్ని, ఈ పవిత్ర స్థలాన్ని ఎవ్వరూ ఆక్రమించలేరని భవిష్యత్తు చెప్పారు నాకు" అని సమాధానం చెప్పారు రామకృష్ణుడు. తోతాపురి ఎవరో కాదండి, శ్రీ రామకృష్ణ పరమహంసల వారి గురువు గారు. బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం సంపాదించిన అతనికి భైరామకృష్ణ గురువుగారైన తోతాపురి యతీంద్రుడు 40 ఏళ్ళు కఠోర తపస్సు చేసి జీవన్ముక్త స్థితిని పొందగలిగిన వాడు. అతనికి భయం ఎందుకుంటుంది?